కూటమి ప్రభుత్వ పాలన వచ్చి 6 నెలల కాలం పూర్తి కాకముందే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో దాడులు, భూ కబ్జాలు, అరాచకాలు పెచ్చిమీరిపోతున్నాయని ప్రజలు భయాందోళనలో ఉన్నారని ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించాలని వైసీపీ నాయకులు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఇటు ప్రజలపైన అటు ప్రభుత్వ అధికారులపైన దాడులు చేసేందుకు కొందరు నాయకులు సిద్ధమయ్యారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. డిప్యూటీ మేయర్గా పనిచేసిన అభినయ్ రెడ్డి తిరుపతి నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టి అభివృద్ధి చేశారు అని కొనియాడారు. జీవకోన ఆ రోజు అందమైన రోడ్లుగా ఉందంటే అది అభినయ్ రెడ్డి చలువేనని అన్నారు. గతంలో మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న స్థలంలో స్థల యజమానిపై అన్నా రామచంద్రయ్య వ్యక్తులు భౌతికమైన దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. జీవకోనలోని సత్యనారాయణపురం తిరుమల బైపాస్ రోడ్డు మార్గంను అభినయ్ రెడ్డి ముందు చూపుతో విస్తరణ చేశారని తెలిపారు. ఈ రోజు అక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. అన్నా రామచంద్రయ్య ప్రభుత్వ భూములకు డీకేటీ భూములకు టీడీఆర్ బాండ్లు వర్తించవని మీకు తెలియదా అని ప్రశ్నించారు. కేవలం 30 అంకణాల స్థలం కోసం స్థానిక ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మంచి పాలన నగర ప్రజలకు అందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అభినయ్ గారు తీసుకున్న ఈ ముందు ఆలోచన వల్ల ఈ రోజు కొల్లగొండ ప్రాంతం వాసులు కావచ్చు, మిగతా వాసులు కావచ్చు, ఈ రోజు చూస్తే ఆ కట్ట కింద ఊరు మాస్టర్ ప్లాన్ రోడ్లు కావచ్చు, అన్ని మాస్టర్ ప్లాన్లలో కూడా భూములు కోల్పోయింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ నాయకులే. కానీ ఆ రోజు పద్ధతి ప్రకారం వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పినాం. అది కంటిన్యూస్గా జరుగుతూ వెళ్తుంది. కానీ ఈరోజు మీరు జీవకోణ కోసం ఆ మాత్రం చేయకపోతే రామచంద్రయ్య గారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. 2019, 2024 ప్రాంతంలోనే జీవకోణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందనేది తిరుపతి వాసులందరికీ తెలుసు. గత 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా జీవకోణ ప్రాంతాన్ని తిరుపతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కనీసం సాయంకాలం 6 అయితేనే ఆ పక్కకు వెళ్ళాలంటే కూడా భయపడతా ఉన్న సందర్భంలో అభినయ్ గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత సత్యనారాయణపురం సర్కిల్ నుంచి జీవలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు అతి పెద్ద రోడ్డు అండ్ లైటింగ్తో సహా అసలు సిటీ కంటే కూడా ఎక్కువగా డెవలప్ చేసిన ఘనత అభినయ్ గారు. ఈరోజు జీవకోణ పట్ల చిత్తశుద్ధి మాకుందా మీకుందా అనేది ఈరోజు తిరుపతి ప్రజలు, జీవకోణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మేము బడ్జెట్లో సుమారు 15 కోట్లతో జీవకోణలో రోడ్లు, సబ్ రోడ్లు, యూడీసీలు అన్నీ కూడా మేము అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ 20 కోట్లతో ఇంకా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. ఈరోజు మీ వల్ల జీవకోణ ఏ అభివృద్ధి జరిగింది, ఏం చేశారు అనేది మేము వైఎస్ఆర్సీపీ నుంచి అన్నా రామచంద్రయ్య గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం.